एकदा ब्रह्मणोपहरति एकदैव यजमान आजुस्तेजो ददाति अनेन गौरी गणांबिक देवता सहित रमा सहित सत्यनारायण स्वामी अक्षतलु पट्टुकोंडि व्रत पूजनेन भगवान् सर्वात्मकः सर्वं श्री रमा सहित सत्यनारायण स्वामी देवता दिव्य चरणारविन्दार्पणमस्तु अक्षतलु पट्टुकोंडि कथ प्रथमो अध्यायः एकदा नैमिष्यारण्ये ऋषयः शौनकादयः प्रप्रजयः सर्वे सूतं पौराणिकं खलु పూర్వముకారక సమయం నందు శౌనకాది మహామునులు నైమిష్య అనే అరణ్యం నందు ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి వ్యాసశులైనటువంటి పురాణాలు చెప్పుడలో ప్రసిద్ధిగాంచిన సూత పౌరాణికులను చూసి ఈ విధంగా ప్రశ్న వేస్తున్నారు. ఓ ఋషివర్యులారా, భూలోకం లోపల మానవులు ఏ వ్రతం చేస్తే గాని ఏ తపస్సు చేస్తే గాని వారిని కోరిన కోరికలు సిద్ధించునో వారి కష్టములు తొలగిపోనో అట్టి మార్గం ఏదో ఉంటే తెలిపి వారందరినీ కూడా అనుగ్రహింపమని కోరగా సూతౌవాచ పూర్వ పౌరాణికుల వారు శౌనకాది మహామునులకు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. ఓ ఋషివర్యులారా, పూర్వం ఒకానొక సమయం నందు యోగీశ్వరుడైనటువంటి ఆ నారద పరమాత్ముల వారు లోకానుగ్రహంను కోరినటువంటి వాడై సకల లోకాలన్నీ కూడా తిరుగుతూ మార్గ మధ్యంలో భూలోకం దగ్గర వచ్చేటువంటి వాడవుతున్నాడు. భూలోకం నందు మానవులు అనుభవించేటువంటి నానా రకాల బాధలను నానా రకాల కష్టములను చూసి ఈ భూలోకం నందు నివసించే మానవుల యొక్క సర్వసమస్త పాదకములు సర్వసమస్త దరిద్రములంతా ఈ విధంగా తొలగిపోనని ఆలోచన చేస్తూ ఆ నారద మహర్షుల వారు విష్ణులోకం దగ్గర బయలుదేరి వెళ్లేటువంటి వాడవుతున్నాడు. ఆ విష్ణులోకంలో గల విష్ణుమూర్తి చతుర్భుజుడై 4 చేతులు ధరించినటువంటి వాడై ప్రతి చేతి లోపల శంఖ చక్ర గదా పద్మలతో కూడుకుని అలంకారయుతుడైన శ్రీమన్ నారాయణమూర్తిని చూస్తూ నారద మహర్షుల వారు పరిపేర విధాలుగా స్తోత్రాలు చేస్తూ పొగుడుతున్నాడు. ఆ వాక్యాలు విన్న విష్ణుమూర్తి నారద మహర్షితో ఈ విధంగా అంటున్నాడు. ఓ నారదోత్తమ, ఈ యొక్క విష్ణులోకంకు నీవు ఏలైతించితివి, నీ మనసులో ఏదైనా కోరిక ఉన్నదా దానిని గురించి వివరింపమని పలకగా అప్పుడు నారదుల వారు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. జగద్రక్షక, భూలోకం లోపల నివసించే మానవులు నానాజులను పట్టుచు నానా రకాల పాపాలతో క్లేశాలతో రోగాలతో బాధలు అనుభవిస్తున్నారు. కావున మీ అనుగ్రహత ఆశీస్సుల కృప వలన వారి సర్వ సమస్త పాదకములు కష్టములు దరిద్రములు అన్నీ నశించిపోయే మార్గం ఏదంటే తెలిపి వారందరినీ కూడా అనుగ్రహించమని కోరగా అప్పుడు భగవానుడైనటువంటి విష్ణుమూర్తుల వారు సమాధానం చెప్తున్నాడు. నారదోత్తమ, నీవు లోక తీర్థార్థమే చాలా చక్కటి ప్రశ్న వేస్తేవి. ఆ భూలోకం నందు నివసించే మానవుల యొక్క సర్వసమస్త పాదకములు సర్వసమస్త దరిద్రములంతా కూడా నశించిపోవడానికి వ్రతం కలదు. ఈ వ్రతాన్ని శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అని పిలువబడని చెప్పి ఆ వ్రతాన్ని వ్రత వృత్తాన్నంతయు నారదుడు అడగగా వివరిస్తున్నాడు. ఓ నారదోత్తమ, ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని వైశాఖ మాఘ మాసందు కాని కార్తీక శ్రావణ మాసందు కాని ఏదైనా हिरण्यपात्रं मधुः पूर्णं ददाति मदनो सानीति एकदा ब्रह्मणोपहरति एकदैति वजमानः आयुस्तेजो ददाति मंगलमंदुकोरा हरा मभारं भुनीवे भवानी हरा मभारं भुनीवे भवानी हरा ఎడబాసి గడియైన విడనాడకు మా ఒడిలో నిడుకొమ్ము పడనీయకు తడవెందుకు నన్నెడసేయకు తడవెందుకు నన్నెడసేయకు నీ అడుగంటి పడియుందు ఝడిపించకు రారా మంగళమందు కోరాహరా నభారం భునీవే భవానీ హరా కనులార నిను చూడ మనసున్నది జీవనమేమో పరికింపక్షణమైనది
కనవేమయ ఓ కరుణామయ కనవేమయ ఓ కరుణామయ నీ కనికరమునగాని మనలేమయ రారా మంగళమందు కోరాహరా నా భారం భునివే భవానీ హరా పరమాత్మ విశ్వేశ వరదా శివ పరమాత్మ విశ్వేశ వరదా శివ భసుర పాండురంగ ఉమాశేఖర పరమేశ్వర ఓ గిరిజా ప్రియ పరమేశ్వర ఓ గిరిజా ప్రియ శంకర వీర మందార శశిశేఖర మంగళమందు కోరహర మభారం భునివే భవానీ హర కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదావతం తం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి మందారమాలాం తులితారకాయైకపాలమాలాం కుశిశేఖరాయ దిగంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ నీలదింపణ జలేన దేవవందనం సమర్పయామి పుష్పేణ ఆత్మవందనం సమర్పయామి నేత్రరక్షాం ధారయామి దాదా ఉందో మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ यो वेदादौ स्वर प्रोक्तो वेदांते च प्रतिष्ठिता तस्य प्रकृतिलीलस्य यः परस्य महेश्वर यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि विनश्यन्ति प्रदक्षिणान् पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवा त्राहि मां कृपया देव शरणं गतवत्सल कुचोंडि अन्यथा शरणं नास्ते त्वमेव शरणं मम शिरादि